తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దుఃఖమునకు నిట్టూర్పునకు కారణమైన బబులోను చెర నుండి తన ప్రజలను దేవుడు విడిపించి వారిని సియోనుకు నడిపించి వారి దుఃఖమంతటినీ తొలగించివేసదనని వాగ్దానము చేస్తున్నాడు. అయితే నీవు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు, ఆయన యొద్ద నిన్ను నీవు సమర్పించుకొని నీ పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆ క్షణము నుండే నీ దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, నేడు నీవు ఎన్నో కారణాలను బట్టి దుఃఖమును నిట్టూర్పును విడుస్తున్నావా? అయితే ఒక్కసారి నీ పరిస్థితినంతటినీ దేవునికి ప్రార్థన రూపముగా తెలియజేస్తే ప్రేమామయుడైన తండ్రి తన స్వహస్తాలతో నీ కన్నీటిని తుడిచివేస్తాడు. అనగా దుఃఖ కారణాలను నీ నుండి శాశ్వతంగా తొలగించి నీకు ఆనందము సంతోషము దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.